హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ నెంబర్ సెట్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, నేచురల్ నెంబర్స్. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పెన్ బాక్స్ ఇచ్చి ఆ పెన్స్ ఎన్ని కౌంట్ చేయమంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? 1, 2, 3 అలా మనం కౌంట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని మార్కర్స్ ఉన్నాయి, మనం కౌంట్ చేద్దాం. 1, 2, 3. సో మన డైలీ లైఫ్లో మనం లెక్కించడానికి ఉపయోగించేటటువంటి నెంబర్స్ మనం ఏమంటామంటే నేచురల్ నెంబర్స్ అంటారు. ద నెంబర్స్ యూజ్డ్ టు కౌంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఇస్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. మన నిజ జీవితంలో ఆబ్జెక్ట్స్ ని కౌంట్ చేయడానికి ఉపయోగించే నెంబర్స్ ఏమంటాం మనం? నేచురల్ నెంబర్స్ అంటారు. దీస్ ఆర్ denoted by capital N. సో మనం ఈ నెంబర్ సెట్ ని క్యాపిటల్ N తో సూచిస్తాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఉంది N కదా, N తీసుకుందాం మనం. సో ద సెట్ ఆఫ్ N ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 and so on. సో ఇక్కడ మనకి N ఈక్వల్ టు 1, 2, 3, 4. మనం గమనిస్తే ఈ నెంబర్ సెట్ లో స్మాలెస్ట్ నెంబర్ ఇస్ ద 1. smallest number 1 and so అన్నాం కదా, ఇలా నెంబర్స్ వెళ్తూనే ఉంటాయి అనమాట. సో యూ కెనాట్ ఫైండ్ అవుట్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఇన్ ద నేచురల్ నెంబర్ సెట్. ఇది నెంబర్ లైన్ అనుకుంటే, సో ఈ నెంబర్ లైన్ లో నేచురల్ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1, నెక్స్ట్ 2, 3, 4, 5 and so on. సో 1 తో ఈ లైన్ మొదలవుతుంది, మూవ్స్ గోస్ ఆన్. సో we cannot find out the highest or largest number in the natural numbers. Now see the whole numbers. The set of all natural numbers and include 0 is called whole numbers. మనం ఇందాక నేర్చుకున్నటువంటి నేచురల్ నెంబర్స్ అన్నింటికి కూడా జస్ట్ 0ని యాడ్ చేస్తే కొత్తగా వచ్చేటువంటి ఆ సెట్ ని ఏమంటామంటే మనం ఇట్స్ కాల్డ్ whole numbers అంటారు. సో దీస్ ఆర్ denoted by capital W. So this W equal to the set of ముందుగా రావాలి, ఇప్పుడు 0 రావాలి. 0, 1, 2, 3 and so on. So what we can see, 1, 2, 3, 4 and so on అంటే మొత్తం ఏంటది? ఆల్ ఆర్ ద నేచురల్ నెంబర్స్. వీడికి కొత్తగా ఏమి యాడ్ అయింది? ఇప్పుడు 0 యాడ్ అయింది. సో దెన్ వాట్ వి కెన్ రైట్? వి కెన్ సే హోల్ నెంబర్స్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ 0, ఆల్ నేచురల్ నెంబర్స్. అంటే హోల్ నెంబర్స్ మనకి ఏముంటాయి? ఆల్రెడీ నేచురల్ నెంబర్స్ ఉంటాయి అనమాట. కొత్తగా వచ్చింది ఏంటి? 0. దట్ వాట్ వి కెన్ సే ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నేచురల్ నెంబర్స్ ఆర్? కాదు. నేచురల్ నెంబర్స్ అన్ని కూడా ఏమవుతాయి? మనకి హోల్ నెంబర్స్ అవుతాయి. అలాగే అన్ని హోల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్. ఎందుకని? ఇక్కడ 0 ఉంది కాబట్టి. నౌ వి కెన్ సీ ద కీ పాయింట్స్. ఇన్ ద హోల్ నెంబర్స్ స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 0. ఇన్ ద హోల్ నెంబర్స్ స్మాలెస్ట్ నెంబర్ ఈస్ ద 0. ఈ నెంబర్ లైన్ మీద ఇక రైట్ ద హోల్ నెంబర్స్. ఫస్ట్ ఉంది ఇక్కడ మనకి 0 ఉంది. నెక్స్ట్ 1, 2, 3, 4 and so on. సో ఈ హోల్ నెంబర్స్ అన్నింటిలో కల్లా చిన్న నెంబర్ ఏంటి? 0. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 1. వి కెన్ సీ దిస్ ఇస్ ద నెంబర్ లైన్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్. బట్ వి కెన్ సే ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఈ నేచురల్ నెంబర్స్ స్మాలెస్ట్ నెంబర్ ఇస్ ద 1. ఈ నేచురల్ నెంబర్స్ హైయెస్ట్ నెంబర్ ఇస్ ద వి కాంట్ ఫైండ్ అవుట్. అలాగే ఇక్కడ కూడా హోల్ నెంబర్స్ లో యూ కెనాట్ సే ద హైయెస్ట్ ఆర్ లార్జెస్ట్ నెంబర్. నెక్స్ట్ వన్, ఇంటీజర్స్. ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ అండ్ 0 ఈజ్ కాల్డ్ ఇంటీజర్స్. అంటే పాజిటివ్ మీన్స్ 1, 2, 3, 4. నెగటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3 and so on. And 0 is called integers. These are denoted by
So what we know, natural numbers are denoted by capital N, whole numbers are denoted by capital W. అలాగే integers are denoted by first letter I. అండ్ ఇంటీజర్స్ ని చూపించడానికి మనకు ఇంకోటి కూడా ఉంది. ఆ లెటర్ ఏంటయ్యా అంటే జెడ్, ఐఆర్ జెడ్. నాకండి ఐఆర్ జెడ్. ఐ అంటే ఏంటి? ఇంటీజర్స్. జెడ్ అంటే ఏంటి? జెడ్ ఈస్ ద జెడ్ మీన్స్ జెహెలిన్. దిస్ ఈజ్ ఏ జర్మనీ వర్డ్. The meaning of Jahelin is to count. సో ఇంటీజర్స్ ని మనము ఐ లేదా జెడ్ తో చూపిస్తాం అనమాట. ఇక్కడ ఐ అంటే ఇంటీజర్స్, అలాగే జెడ్ అంటే జెహెలిన్. జెహెలిన్ అనేది జర్మన్ కంట్రీ వర్డ్. జెహెలిన్ అంటే ఏంటయ్యా అంటే టు కౌంట్. సో వీ కెన్ రైట్ ద సెట్ ఐ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ and so on -3, -2, -1, 0, 1, 2, 3 and so on. So you can see this is the set of integers. మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక what we know 1, 2, 3, 4 and so on, these all are the natural numbers. Come to here, 0 is there na, 0, 1, 2, 3, 4 and so on, these all are the whole numbers. వీటికి కొత్తగా ఏమాడినాయి మనకి? నెగటివ్ నెంబర్స్ యాడ్ అయింది. -1, -2, -3 అండ్ సో ఆన్. సో మొత్తం సెట్ ని కూడా కలిపి ఏం చెప్పొచ్చు మనం? దిస్ ఆల్ ఆర్ ద ఇంటీజర్స్. వాట్ వి కెన్ సే, ఆల్ నేచురల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? దిస్ ఈస్ ద నెగటివ్ నెంబర్స్. దీస్ ఆర్ ద పాజిటివ్ నెంబర్స్. దిస్ ఇస్ ద 0. According to here, what is the smallest number? What we know, according to number line. So you can take, this is the 0. 0 to left hand side we have the all negative numbers. -1, -2, -3 and so on. 0 నుంచి రైట్ సైడ్ మనం వెళ్తే కనుక we have the positive numbers. 1, 2, 3 and so on. According to here, in this number line, what is the smallest number? You cannot define. Here, what is the highest number? You cannot define. Natural numbers అయితే smallest number is the 1. Whole numbers అయితే smallest number is the 0. మరి ఇంటీజర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? చెప్పలేం. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? అది కూడా చెప్పలేం. నెక్స్ట్ వన్, రేషనల్ నెంబర్స్. ఏ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q where p and q are both integers having no common factor and q not equal to 0 is called a rational number. You can see here q and q are both integers. ఇప్పటిదాకా మనం ఏమైతే నేర్చుకున్నామో ఇంటీజర్స్ లో ఉండేటువంటి నెంబర్స్ అన్ని కూడా ఇప్పుడు ఉపయోగించుకుంటాం. ఎలా ఉపయోగించుకుంటామయ్యా అంటే, మనం ఏ నెంబర్ అయినా తీసుకొని ఆ నెంబర్ ని మనం కనుక p/q ఫామ్ లో రాయగలిగితే, అంటే ఒక ఫ్రాక్షన్ లో రాయగలిగితే ఆ నెంబర్ ఏమంటాం మనం? రేషనల్ నెంబర్ అంటారు. సో ఇలా మనం p/q ఫామ్ లో రాసినప్పుడు ఆ 2 నెంబర్స్ కి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు, ఒకటి తప్ప ఆ రెండిటికి కూడా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అండ్ q నాట్ ఈక్వల్ టు 0, ఎప్పుడు కూడా డినామినేటర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే 1 ఆర్ ఎనీ నెంబర్ యూ కెన్ సే, బట్ 0 మాత్రం కాకూడదు. ఆ నెంబర్స్ ఏమంటారు? రేషనల్ నెంబర్స్ అంటారు. The numbers are, these are denoted by q. Q equal to the set of p/q. P comma q belongs to z and q not equal to 0. This is the set form of rational numbers. Next one, irrational numbers is number which can't be written in the form of p/q where p and q are integers, q not equal to 0 is called an irrational number. అంటే ఒక నెంబర్ ని మనం which cannot be written in the form of p/q. ఇందాకేం చెప్పుకున్నాం? ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ని p/q ఫామ్ లో రాస్తే ఏమని చెప్పాం మనం? అలా రాస్తే the number is called rational number. అలా రాయలేని నెంబర్లు
నాట్ ఇన్ ద ఫార్మ్ p by q. p by q ఫామ్ లో రాయలేని నెంబర్లు ఏమంటామంటే మనం నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ కూడా p, q బిలాంగ్స్ టు z ఇంటిజర్స్ లోనే ఉంటాయి. q నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అండ్ ఇంకొక డెఫినేషన్ చూద్దాం. A number whose decimal expansion is non-terminating and non-recurring. Non-terminating and non-recurring. ఒక నెంబర్ ని మనం ఫ్రాక్షన్ గా తీసుకున్న నెంబర్ ని డెసిమల్ గా మార్చినప్పుడు ఆ యొక్క ఎక్స్పాన్షన్ అనేది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రింకరింగ్, అంటే పునరావృతం కాకుండా నెంబర్ రిపీట్ అవ్వకుండా వస్తూ ఉంటే కనుక సేమ్ నెంబర్ రిపీట్ అవ్వకుండా అలానే ఫ్రాక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటే వాటిని ఏమంటారు? ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. యూ కెన్ టేక్ 3/2. దట్ ఈక్వల్ టు 3/2 అంటే మనకి 2 ones are 2, రిమైనింగ్ 1 is there na, 3.10, 10, 2 5s are 10. This is the terminating decimal, so this is the rational number, so this is not a irrational number, so ఇది కాదన్నమాట. Next we can take 10/3, that equal to 3 3s are 9. ఒకటి ఉంది కదా రిమైనింగ్, కీ పాయింట్ పెట్టి 0 తీసుకున్నా. 10 మీన్స్ 10, 3 3s are 9, రిమైనింగ్ మళ్ళీ 1 వచ్చింది. సో ది ఆన్సర్ ఈజ్ 3.3333 ఇలా వస్తుంది అనమాట. సో వీ కెన్ సీ ద డెసిమల్ పాయింట్ ఈజ్ టెర్మినేటింగ్, సో సింగిల్ నెంబర్ టెర్మినేట్ అవుతూ వస్తుంది అనమాట. So this is also a rational number, this is not the irrational number. We can see 1/7 మనం చేస్తే కనుక మనకి 0.142857 and so on వస్తుంది అనమాట. అంటే 0.142857 మళ్ళీ 142857 అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ రిపీట్ అవుతూ వస్తుంది. ఇలా రిపీట్ అవుతూ వస్తూ ఉంటే వీటిని ఏమంటాం మనం? ఈ మూడు కూడా రేషనల్ నంబర్స్ కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు? నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రింకరింగ్. యూ కెన్ సీ ద √2 వాల్యూ. √2 ఈక్వల్ టు 0. ఫ్రాక్షన్ తీసుకుంటే సమ్ x/y అనే ఫ్రాక్షన్ తీసుకున్నాను. సో అప్పుడు వచ్చిన ఆన్సర్ ఎలా ఉన్నాయా అంటే 0.123457 సో వస్తుంది అనమాట. ఇక్కడ ఈ నెంబర్స్ లో ఏ నెంబరు మళ్ళా రిపీట్ అవట్లా, ఏ ప్యాటర్న్ కూడా మళ్ళా సెట్ ఆఫ్ నెంబర్స్ కూడా రిపీట్ అవట్లా. దీన్ని ఏమంటామంటే మనం నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రింకరింగ్. ఇలాంటి వాటిని ఏమంటారు? కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. రియల్ నెంబర్స్, ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి రేషనల్ నెంబర్స్ మరియు ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తాన్ని కూడా కలిపి రియల్ నెంబర్స్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ R. R ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ Q యూనియన్ Q డాష్. Q అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్. Q డాష్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నెంబర్స్.